ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి సంబంధించి కొంతమంది రౌడీ షీటర్లు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ అలానే అరుణ సంబంధించినటువంటి ఎపిసోడ్ రాష్ట్రంలోనే చాలా హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాంత్ గతంలో అతను ప్రస్థానం గూడూరు నుంచి మొదలై నెల్లూరు అలానే అనేక జిల్లాలకు సంబంధించి ఒక గ్యాంగులను ఏర్పాటు చేసి ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటిది అతని పైన కేసులు నమోదయ్యాయి. ఒక హత్య కేసులో శిక్ష కూడా అనుభవిస్తూ నెల్లూరు జైల్లో ఉంటున్నారు. తరచూ ఆయన వైద్య పరీక్షల కోసం కావచ్చు, వైద్యం కోసం అంటూ జైల్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళడం, ఆ సందర్భంగా పంచాయతీలు చేయడం, ఇలాంటివి అనేక ఆరోపణలు ప్రత్యక్షంగా హాస్పిటల్లోనే అరుణకు సంబంధించినటువంటి వీడియో బయటకు రావడం, ఇట్లా ఆయన బెదిరింపులు వ్యవహారాలు అనేక పంచాయతీలు వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఇప్పటి వరకు చర్చ సాగుతూ వచ్చింది. దీనికి సంబంధించి పెరోల్ కోసం ఇటీవల ఆయన పెరోల్లో రిలీజ్ అయ్యారు. ఈ సందర్భంగా పెరోల్కి సంబంధించి ఇటు నెల్లూరు జిల్లాలోనే గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కావచ్చు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీరు లేఖలు ఇచ్చారనేటువంటిది బయటకు రావడం కావచ్చు. దానిపైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో తమ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు మనరల్గా ఎవరైనా వచ్చినప్పుడు లేఖలు ఇస్తాం, కానీ మా లేఖలతో అయితే మాత్రం ఆయన్ను రిలీజ్ చేయలేదు అనే విషయం కూడా క్లారిటీగా కోటమిరెడ్డి చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా దీనిపైన దుమారం లేకుండా వేదికగా అనేక విమర్శలు ప్రతి విమర్శలు సాగుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం వీడియో చూస్తే అక్కడ క్లియర్ గా వాళ్ళు కొంతమంది అక్కడ రూమ్ లో మాట్లాడుకుంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇదే విషయం పైన అటు కోటమిరెడ్డి కావచ్చు, వారికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో తాము ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే అరుణకు సంబంధించినటువంటి అంశంలో శ్రీకాంత్ కు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ ఇవ్వడం, ఇలాంటి వారిని దూరం పెడదామని చెప్పినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి కుట్రలు ఏంటి, ఈ రకమైనటువంటి చర్చలు ఏంటి, అసలు ఏంటి దీని కదంతా కూడా దీని వ్యవహారం ఏంటి, అసలు ఈ వీడియో సంబంధించినటువంటి విషయం పైన పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే నెల్లూరు ఎస్పీ కూడా ఆయన స్పందించినట్లుగా తెలుస్తోంది. దీనిపైన విచారణ చేస్తాం, ఏంటనేది కూడా ఒక స్పష్టత ఇస్తామని చెప్పి. సో మొత్తానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇటీవల కావలి సంబంధించి కూడా కావలి ఎమ్మెల్యే సంబంధించి ఆయన ఒక గతంలో నుంచి నిర్వహిస్తున్నటువంటి క్వారీ ఏదైతే ఉందో కావ్య కృష్ణారెడ్డి, ఆ క్వారీ దగ్గర కూడా ఒక డ్రోన్ కెమెరాలతో వీడియో చిత్రీకరించడం, ఆ సందర్భంగా కూడా అక్కడ కొన్ని మారణాయుధాలు దొరకడం, దాని వెనకాల కూడా రూరల్ అప్పట్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కావచ్చు మిగిలినటువంటి వారి కుట్ర ఉందని చెప్పి ఆయన కూడా కేసు నమోదు చేశారు. దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు బయటకు రావడం అనేది చాలా చర్చకు దారి తీస్తుంది. అసలు ఇట్లాంటి పరిణామాలు ఏంటి, అసలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే నెల్లూరు గత దశాబ్దాలుగా చూస్తే ఒక ప్రశాంతంగా ఉండేటువంటి జిల్లా, రాజకీయంగా కూడా చాలా హుందా కలిగినటువంటి నాయకులు అక్కడి నుంచి కూడా రాజకీయాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రూప్ రాజకీయాలు కానీ ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి నేతలు కానీ ఆ జిల్లా నుంచి చాలా మంది వచ్చారు. సో అలాంటి దగ్గర ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు జరుగుతున్నటువంటి చర్చ, మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ పైన కూడా ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్ గానే ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ జరిగిన పరిణామాలన్నిటిపైన ఇప్పుడు పెరోల్ విషయం పైన కూడా పూర్తిగా చర్చిస్తున్నారు. పెరోల్ సంబంధించి అరుణ సంబంధించి ఆమె మాట్లాడడం, తర్వాత ఆమె వెళ్లిపోతుంటే పోలీసులు అరెస్ట్ చేయడం, ఆమె పైన అనేక కంప్లైంట్లు రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాళ ఆమెను పోలీస్ కస్టడీకి కూడా తీసుకొని విచారించి వాస్తవాలు ఏంటనేది కూడా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈ ఎపిసోడ్ ప్రస్తుతం తెరపైకి వచ్చింది. దీనిపైన ఆ పోలీసులు ఎంక్వైరీ చేసి ఏంటి అసలు ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, వారు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇలాంటివి, సో వారి వెనకాల ఎవరున్నారు, లేకపోతే ఆ కుట్రలకు కారణం ఏంటి, ఇవన్నీ కూడా వెలికి తీయాలి, ఆ వాస్తవాలు ఏంటనేది కూడా బయట పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇప్పటికే దీనిపైన అప్రమత్తతోనే ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తానికి నెల్లూరు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన మాత్రం
చాలా సీరియస్ గానే పోలీసులు కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కావలి మాజీ ఎమ్మెల్యే సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. అటు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎపిసోడ్ ముగియక ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. అసలు ఈ వీడియో వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు, ఈ వీడియోకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, సో మొత్తం మీద అయితే మాత్రం ఈ వ్యవహారం పైన పోలీసులు ఏంటి అనేది కూడా విచారణ చేస్తే వాస్తవాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో నిజంగా రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి విషయంలో భద్రతా పరంగా లేకపోతే ప్రజలలోకి వెళ్ళడం, ప్రజలతో మమేకం అవడం అనేటువంటివి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో ఇలాంటి కుట్రలు లేకపోతే ఈ రకమైనటువంటి దాడులు, మరొక అంశాలతో భయభ్రాంతులకు గురి చేసేటువంటి పన్నాగాలు కానీ ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా దాన్ని అణచివేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు, గతంలో ఉన్నటువంటి వ్యక్తులు, గతంలో పాలకులు పెంచి పోషించినటువంటి వారు, రాజకీయ నాయకులు పెంచి పోషించినటువంటి రౌడీ మోకలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి తీరు, ఇప్పటికే నెల్లూరు జిల్లాలో గతంలో జరిగినటువంటి పరిణామాలు, గతంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ అణచివేసేదానికి కూడా పోలీసులు పగడ్బందీగానే అక్కడ వ్యవహరిస్తున్నారు. చాలా మంది కూడా చిన్న చిన్న విషయాలకే హత్యలు చేసేటువంటి పరిణామాలు కూడా కొన్ని జరిగాయి. కొన్ని ఆవేశంలో కావచ్చు, లేదా చిన్న విషయాలకి యువకులు కొంతమంది రెచ్చిపోయి హత్యల వరకు వెళ్తుంటే వీటిని అణచివేసేందుకు, వీటిని కంట్రోల్ చేసేందుకే పోలీసు యంత్రాంగం సీరియస్ గా వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అలాంటి తరుణంలో ఇలాంటి మోకలు, ఇలాంటి వ్యక్తులను కూడా అణచివేసేటువంటి పరిస్థితి పనిచేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం దీనిపైన పూర్తిగా పోలీసులు ఆరా తీసే పరిస్థితి ఉండబోతోంది. నీలిమ.